వెల్కమ్ టు మై ఛానల్ ఇండియన్ హిస్టరీ జాతీయోద్యమంలో జాతీయోద్యమం గురించి తెలుసుకుంటున్నాం. సూరత్ కాంగ్రెస్ సమావేశం, ఇండియన్ హిస్టరీ జాతీయోద్యమం సూరత్ కాంగ్రెస్ సమావేశం గురించి తెలుసుకుందాం. జాతీయోద్యమంలో భాగంగా సూరత్ కాంగ్రెస్ సమావేశం 1907 గురించి తెలుసుకుందాం. సూరత్ కాంగ్రెస్ సమావేశం 1907. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే లైక్లు కొడితే నలుగురికి పోయే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు లైక్ చేయగలరని కోరుతున్నాను. సూరత్ కాంగ్రెస్ సమావేశం 1907. బెంగాల్ విభజన జరిగిన కొద్ది రోజుల్లోనే 1905 డిసెంబర్లో బెనారస్లో కాంగ్రెస్ సమావేశమైంది. దీనికి గోఖలే అధ్యక్షత వహించాడు. అయితే ఆర్థిక బహిష్కరణ ఉద్యమానికి కాంగ్రెస్ మద్దతు ప్రకటించాలని తీవ్రవాద భావాలు గల బెంగాలీ ప్రతినిధులు కోరారు. ఈ సమావేశంలో గోఖలే బెంగాల్ విభజనను ఖండించి స్వదేశీ ఉద్యమాన్ని సమర్థించాడు. అయితే 1906లో బ్రిటిష్ యువరాజు భారత్ను సందర్శించాల్సి ఉంది. 1906లో బ్రిటిష్ యువరాజు భారత్ను సందర్శించాల్సి ఉంది. యువరాజుకు స్వాగతం చెబుతూ ఆయన పట్ల ఎలాంటి అమర్యాద చూపకూడదని తీర్మానాన్ని ఆమోదిద్దామన్నారు మితవాదులు. కానీ అతివాదులు ఈ తీర్మానాన్ని వ్యతిరేకించారు. 1906లో కాంగ్రెస్ కలకత్తాలో సమావేశాన్ని నిర్వహించింది. అతివాదులు తిలక్ అధ్యక్షునిగా ఎన్నుకోవాలని భావించారు. తిలక్ను అధ్యక్షునిగా ఎన్నుకోవాలని భావించారు అతివాదులు. కానీ మితవాదులు దాదాబాయ్ నౌరోజీ అధ్యక్ష పదవి స్వీకరించాల్సిందిగా కోరి ఒప్పించి అతివాదుల ప్రయత్నం భగ్నం చేశారు. సమావేశంలో దాదాబాయ్ నౌరోజీ మాట్లాడుతూ గ్రేట్ బ్రిటన్ ఇతర వలస ప్రాంతాల్లో వలె స్వపరిపాలన, స్వరాజ్ భారత జాతీయ ఉద్యమ లక్ష్యమని బహిరంగంగా అధ్యక్ష ఉపన్యాసంలో ప్రకటించి నౌరోజీ జాతీయవాదులని ఆశ్చర్యపరిచాడు. ఈ సమావేశంలో స్వరాజ్, స్వదేశీ, ఆర్థిక బహిష్కరణ, జాతీయ విద్యా విధానాలను ఆమోదిస్తూ తీర్మానాలు చేశారు. ఈ సమావేశం అతివాద వర్గానికి విజయంగా చెప్పవచ్చు. బెంగాల్ విభజనను వ్యతిరేకిస్తూ కొనసాగిన తీవ్ర ఉద్యమం భారత జాతీయ కాంగ్రెస్లో భేదాభిప్రాయాలకు దారి తీసింది. కాంగ్రెస్లోని అన్ని వర్గాల వారు బెంగాల్ విభజనను వ్యతిరేకించిన ఉద్యమం తీరు పట్ల, ఉద్యమ లక్ష్యాలపై మితవాదులు, అతివాదుల మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. గోపాలకృష్ణ గోఖలే, సురేంద్రనాథ్ బెనర్జీ మొదలైన మితవాదులు ఉద్యమం బెంగాల్కు మాత్రమే పరిమితమై ఉండాలని, అందులో కూడా ఇది స్వదేశీ ప్రోత్సాహము, విదేశీ వస్తు బహిష్కరణకు ప్రాధాన్యం ఇస్తే చాలని భావించారు. అయితే అతివాదులైన బాలగంగాధర్ తిలక్, లాలా లజపతి రాయ్, బిపిన్ చంద్రపాల్ వంటి నాయకులు వందేమాతర ఉద్యమాన్ని అఖిల భారత ఉద్యమంగా రూపొందించి దేశమంతటా చేపట్టాలని, దాని ద్వారా బ్రిటిష్ వారి పాలనను అంతమొందించడానికి జాతీయోద్యమం కొనసాగించాలని భావించారు. ఇరు వర్గాల మధ్య ఉన్న విభేదాల కారణంగా 1907లో జరిగిన సూరత్ సమావేశంలో కాంగ్రెస్ చీలిపోయింది. అయితే ఈ 23వ కాంగ్రెస్ సమావేశం నాగపూర్లో జరగాల్సి ఉండగా అక్కడ అతివాదుల ప్రాబల్యం ఎక్కువగా ఉండటంతో మితవాద నాయకుడైన
ఫిరోజ్ షా మెహతాకు పట్టున్న సూరత్ పట్టణానికి మార్చారు. ఈ సమావేశ అధ్యక్ష పదవికి అతివాదులు లాలా లజపతి రాయ్ని ప్రకటించగా మితవాదులు రాస్ బిహారీ బోస్ను ప్రతిపాదించారు. దీంతో లాలా లజపతి రాయ్ పోటీ నుంచి విరమించుకున్నాడు. సమావేశం ప్రారంభం కాగానే ప్రసంగించడానికి తిలక్ అనుమతి కోరగా దానికి మితవాదులు నిరాకరించారు. రాస్ బిహారీ బోస్ అధ్యక్ష స్థానాన్ని అలంకరించాడు. ఈ సందర్భంలో జరిగిన అలజడిలో సురేంద్రనాథ్ బెనర్జీకి గాయాలయ్యాయి. దాంతో సమావేశం రద్దయింది. తిలక్ చేసిన రాజీ ప్రయత్నాలు ఫలించలేదు. దాంతో సమావేశం రద్దయింది. తిలక్ చేసిన రాజీ ప్రయత్నాలు ఫలించలేదు. మితవాదులు విడిగా సమావేశమై కాంగ్రెస్ నుంచి అతివాదులను బహిష్కరించారు. సూరత్ సమావేశం అనంతరం కాంగ్రెస్ రెండు ముక్కలై అతివాద వర్గానికి తిలకు, మితవాద వర్గానికి గోఖలే నాయకత్వం వహించారు. అతివాదులు తిలక్ నాయకత్వంలో కొత్తగా నేషనలిస్ట్ పార్టీ స్థాపించారు. హోమ్ రూల్ ఉద్యమం 1916 నుంచి 18. హోమ్ రూల్ ఉద్యమం 1916 నుంచి 18. అతివాదులు మితవాదుల చీలికను ఆసరాగా తీసుకుని బ్రిటిష్ ప్రభుత్వం బాల గంగాధర్ తిలక్ను లక్ష్యంగా చేసుకుంది. 1908లో రాజద్రోహ నేరం కింద అరెస్టు చేసి 6 ఏళ్లు మాండలే జైలుకు పంపింది. 1914లో తిలక్ జైలు నుంచి విడుదలవడంతో తిరిగి ప్రజా ఉద్యమం కొనసాగించడానికి మార్గం ఏర్పడింది. 1915 నుంచి అనీ బీసెంట్ దేశ రాజకీయాలపై ఆసక్తి చూపడం వల్ల కూడా ప్రజా ఉద్యమం ప్రారంభమైంది. అనీ బీసెంట్ కృషి వల్ల కాంగ్రెస్లో మితవాద అతివాద వర్గాల మధ్య ఏర్పడిన ఐక్యత, కాంగ్రెస్ ముస్లింల మధ్య ఏర్పడిన సఖ్యత మరొక ఉద్యమం జరగడానికి దోహదపడింది. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటిషు ప్రభుత్వం భారతీయులపై విధించిన ఆంక్షలు, కఠిన విధానాలు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం ప్రారంభం కావడానికి తోడ్పడ్డాయి. ఈ విధంగా మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో 1916లో ప్రారంభమైన ప్రజా ఉద్యమమే హోమ్ రూల్ ఉద్యమం. ఈ ఉద్యమానికి నాయకులు బాల గంగాధర్ తిలక్, అనీ బీసెంట్. బ్రిటిష్ సామ్రాజ్యంలో అంతర్భాగంగా ఉంటూ భారతదేశానికి స్వపరిపాలన సాధించడం ఈ ఉద్యమం ప్రధాన ఉద్దేశ్యం. ఈ ఉద్యమాన్ని ప్రారంభించడానికి తిలక్ 1916 ఏప్రిల్లో పూనాలో హోమ్ రూల్ లీగును స్థాపించారు. జాతీయవాదమైన స్వరాజ్ను హోమ్ రూల్ ఉద్యమ లక్ష్యంగా ప్రకటించారు. జాతీయవాదమైన స్వరాజ్ను హోమ్ రూల్ ఉద్యమ లక్ష్యంగా ప్రకటించారు. ఈ ఉద్యమ సందర్భంగానే తిలక్ స్వాతంత్రం నా జన్మ హక్కు, దానిని నేను పొందుతాను అన్నారు. ఈ ఉద్యమ సందర్భంగానే తిలక్ స్వాతంత్రం నా జన్మ హక్కు, దానిని నేను పొందుతాను అన్నారు. తిలక్ తన మరాఠా, కేసరి పత్రికల ద్వారా ఉద్యమ భావాలను ప్రచారం చేశారు. తిలక్ దేశ ఉత్తర ప్రాంతాల్లో పర్యటించడాన్ని బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది. అదే ఏడాది సెప్టెంబర్లో అనీ బీసెంట్ మద్రాసులో హోమ్ రూల్ లీగ్ను స్థాపించారు. మద్రాసు తదితర ప్రాంతాల్లో అనీ బీసెంట్ పర్యటించి ఉద్యమాన్ని ప్రచారం చేశారు. అనీ బీసెంట్ చాలా ప్రాంతాల్లో పర్యటించి నిద్రాణమైన భారతీయులను మేల్కొల్పారు. వారి మనస్సుల్లో ఆమె జాతీయ భావాన్ని నింపారు. అనీ బీసెంట్ న్యూ ఇండియా, కామన్వీల్ అనే పత్రికల ద్వారా ఉద్యమాన్ని కొనసాగించారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అనీ బీసెంట్ న్యూ ఇండియా, కామన్వీల్ అనే పత్రికల ద్వారా ఉద్యమాన్ని కొనసాగించారు. ఈ ఉద్యమంలో యువకులు, విద్యార్థులు ఎక్కువగా పాల్గొన్నారు. ఈ ఉద్యమ కాలంలోనే అనీ బీసెంట్ జాతీయ విద్యకు చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. విద్యార్థుల్లో జాతీయ భావాలు పెంపొందించడం జాతీయ విద్య లక్ష్యమనే ఉద్దేశంతో మదనపల్లిలో కళాశాలను, వారణాసిలో హిందూ విద్యాలయాన్ని నెలకొల్పడానికి కృషి చేశారు. 1917 నాటికి అనీ బీసెంట్ చేస్తున్న ఉద్యమ ప్రచారానికి బ్రిటిష్ ప్రభుత్వం ఆందోళన చెంది ఆమెను జూన్లో ఉదక మండలంలో నిర్బంధించింది. ఉదక మండలం అంటే ఊటీ. అంతేకాకుండా ఆమె అనుచరులైన
వాడియా అరుండేళ్లను అరెస్టు చేశారు. వాడియా అరుండేళ్లను అరెస్టు చేశారు. అయితే ప్రజలు ఆందోళన చేయడంతో బ్రిటిష్ ప్రభుత్వం 1917 సెప్టెంబర్లో అనీ బీసెంట్ను విడుదల చేసింది. ఆమె సేవకు గాను కాంగ్రెస్ ప్రతినిధులు 1917లో లక్నోలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షురాలిగా అనీ బీసెంట్ను ఎన్నుకున్నారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, అభ్యర్థులు గమనించగలరు. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని అలంకరించిన తొలి మహిళ అనీ బీసెంట్. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని అలంకరించిన తొలి మహిళ అనీ బీసెంట్. హోమ్ రూల్ ఉద్యమం భారత స్వాతంత్రోద్యమంలో ఒక ప్రధాన ఘట్టంగా చెప్పవచ్చు. ఈ ఉద్యమం దేశమంతటా కొనసాగి ప్రజల్లో రాజకీయ చైతన్యం, జాతీయ దృక్పథం పెంపొందింపజేసింది. ఈ ఉద్యమ ప్రభావం వల్ల జాతీయవాదులను సంతృప్తిపరచడానికి ప్రభుత్వం 1919లో మాంటేగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలు చేపట్టింది. 1919లో మాంటేగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలను చేపట్టింది. గాంధీ నాయకత్వంలో జరిగిన ఉద్యమాలకు ఇది పునాది అయింది. గాంధీ నాయకత్వంలో జరిగిన ఉద్యమాలకు ఇది పునాది అయింది.